రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. అదేనంటే ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ఆనందంగా గమ్యం చేరదాం. మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ ఎయిర్పోర్ట్ విశేషాలను అయితే మనం తెలుసుకుందాం. ఆ విశేషాలు అంటే ఇక్కడ కొత్తగా ఈ బిల్డింగ్ కట్టారు, లేదంటే ఇక్కడ మొక్కలు వేశారు, ఇక్కడ లైట్లు వేశారు. అది కాకుండా విజయవాడ విమానాశ్రయ సర్వీసులు ఏంటి, ఏ దేశాల మధ్యన రాకపోకలు సాగిస్తున్నాయి ఇక్కడ నుండి, తర్వాత భారతదేశం మొత్తం మీదుగా ఎన్ని నగరాలకి ఇక్కడ నుంచి విమాన సర్వీసులు ఉన్నాయి, ఎక్కువగా ఏ నగరానికి సర్వీసులు ఉన్నాయి, వీటన్నిటిని మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం విజయవాడ నగరం నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాం. ఎయిర్పోర్ట్ దగ్గరలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్కి రైట్ వైపు నుంచి, అంటే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చినప్పుడు రైట్ వైపున ఈ రకంగా ఒక డివైడర్ లాగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని వెహికల్ ఈ పక్కకు వస్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వెహికల్ ఇబ్బంది అని. ఇక్కడ మనం మిస్ అయితే మళ్ళీ గన్నవరం దగ్గరికి వెళ్ళి యూటర్న్ వేసుకురావాలి. కాబట్టి ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇది కొత్త టెర్మినల్ కోసం నిర్మించిన రోడ్డు ఇది. అంటే ఈ రోడ్డు ప్రస్తుతం అయితే పాత టెర్మినల్కి వెళ్ళేలాగా డిజైన్ చేశారు, కానీ కొత్త టెర్మినల్ కోసం నిర్మించిన రోడ్డు ఇది. ఇక్కడ మనం చూసుకుంటే మన విజయవాడ విమానాశ్రయం భారతదేశం మొత్తం మీద 8 ఎయిర్పోర్ట్లకి సర్వీసులను అయితే నడుపుతుంది. 164 విమానాలు ఇక్కడ నుంచి వారం మొత్తం మీద అయితే ఎగరడం అయితే జరుగుతుంది. అందులో అత్యధికంగా బెంగళూరుకి 42 విమానాలు అయితే ఇక్కడి నుంచి అయితే నడవడం జరుగుతుంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ముంబై, తిరుపతి, షిరిడి ఈ నగరాల మధ్యన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు అయితే సాగుతున్నాయి. దీంతో పాటుగానే అంతర్జాతీయంగా షార్జాకి ఒక విమానం కూడా ఇక్కడి నుంచి అయితే నడవడం అయితే జరుగుతుంది. కొత్త టెర్మినల్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది అంచనాలు తప్ప స్పష్టంగా అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ తెలియదు. ఇక్కడ రన్వే చూసుకుంటే పెద్ద పెద్ద విమానాలు కూడా దిగేలాగా 3360 మీటర్ల పొడవుతో నిర్మించడం జరిగింది. అంటే 3 కిలోమీటర్ల 360 మీటర్లు అని చెప్పుకోవచ్చు దీని పొడవు. ఒకవైపు నుంచి రన్వే నెంబరు 8 ఉండగా మరోవైపు నుంచి రన్వే నెంబరు 26 ఉంది. ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్ నూతన భవనం అంటే ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకొకటి ఇది కూడా నూతన భవనమే. అంటే అంతకుముందు అయితే చాలా చిన్నగా అయితే ఉండేది. ఆ పాత భవనంలో అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్లు, అంటే మన విజయవాడకి ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అయితే రావట్లేదు కనుక దానిని ఇంటర్నేషనల్ అరైవల్స్ కోసం, డిపార్చర్స్ కోసం కేటాయించడం అయితే జరిగింది. తాత్కాలికంగా నిర్మించిన ఈ భవనంలో అయితే లోకల్ ఫ్లైట్లు అన్నమాట, అంటే మన దేశీయంగా ఎగిరే విమానాలన్నీ కూడా ఈ టెర్మినల్ నుంచి రాకపోకలు అయితే సాగించడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళ చెక్ ఇన్ చెక్అవుట్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి విజయవాడ విమానాశ్రయంకి వచ్చిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి వచ్చిన క్యాబ్లు ఇవన్నీ. ఇక్కడ స్థానికంగా కొండపల్లి బొమ్మలు ఫేమస్ కాబట్టి వాటిని రిప్రజెంట్ చేస్తూ గతంలో ఈ టెర్మినల్ నిర్మించినప్పుడే కొండపల్లి అంబారీ ఒకటైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంకా అలాగనే ఉంది. తర్వాత ఇంకా డీజీ కౌంటర్స్ ఇవన్నీ కూడా డిజిటల్ చెక్-ఇన్స్ ఇవన్నీ సంబంధించిన ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. భారతదేశంలో అత్యంత ఎక్కువ గ్రోత్ ఉన్న ఎయిర్పోర్ట్గా మనకి గతంలో దీనికి పేరైతే ఉంది. తర్వాత కొంచెం మళ్ళీ తగ్గినా మళ్ళీ ఇప్పుడు రాకపోకలు అయితే పుంజుకున్నాయి. ఇక్కడ మనకి ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది కూడా మనం ఇక్కడ ఎయిర్పోర్ట్లో అయితే అందుబాటులో ఉంది. ఇక్కడ మనకి బిర్యానీ దొరుకుతుంది, ఆ నూడిల్స్, కాఫీ ఇటువంటివి కూడా దొరుకుతాయి. ఇక్కడ రేట్లు కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ రేట్లు అయితే ఇలాగ ఉంటాయి, ఆ దోశ ఇవన్నీ కూడా. ఎందుకంటే చాలామందికి ఎయిర్పోర్ట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఎంత రేట్ ఉంటుందని చెప్పి డౌట్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే నేను తీయడం అయితే జరిగింది. ఇంతకుముందు అయితే మనం అంబారీ చూసిందేమో డిపార్చర్, అది వెళ్ళడానికి, ఇదేమో అరైవల్, అది రావడానికి. ఇక్కడ మనం చూడొచ్చు వాళ్ళు లోపల నుంచి వచ్చే వాళ్ళని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్. ఇక్కడ ఈ రకంగా అయితే కస్టమర్స్ కోసం పడిగాపులు అయితే కాస్తూ ఉంటారు ఇంతమంది క్యాబ్ డ్రైవర్స్. ఇక్కడ నుంచి విజయవాడ టౌన్కి ఏరియాని బట్టి దూరం మారుతుంది, 16 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల వరకు.
ఇదంతా కూడా విజయవాడ ఎయిర్పోర్ట్ అరైవల్ అన్నమాట. ఇది దేశీయ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇంటర్నేషనల్ అయితే పాత టెర్మినల్ దగ్గరికి అయితే వెళ్ళాలి, అదైతే చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్లోంచి అయితే ఇది బయటకు వచ్చేదారి. సాయంత్రం సమయం సూర్యుడు ఎర్రగా మనకి కనువిందుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడకి మా ప్రయాణం మొదలైంది. ఈ ఎయిర్పోర్ట్లో ఎన్ని నగరాలకి కనెక్టివిటీ ఉంది, ఏ సౌకర్యాలు ఉన్నాయి అనే దాని గురించే ఈ వీడియోలో అయితే నేను చూపించాలనుకున్నాను. మరొక వీడియోలో కొత్త టెర్మినల్ పనులు అవి ఎంతవరకు వచ్చినాయి అనేది నేను చూపిస్తాను. గతంలో కూడా కొన్ని వీడియోలు అయితే చూపించడం అయితే జరిగింది, కానీ సర్వీసుల గురించి ఇంకా ఇతరత్ర రన్వే ఇటు గురించి అయితే నేను చెప్పలేదు. కాబట్టి ఈ వీడియోలో దాని గురించి చెప్పాలన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది ఎయిర్పోర్ట్ దగ్గరలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర అంటే పాత ఎంట్రన్స్ దగ్గర అయితే ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉండేది. వాటిని తప్పించడం కోసం ఇక్కడ ఒక ఫ్లైఓవర్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ ఫ్లైఓవర్ కొత్త టెర్మినల్కి వెళ్ళే రోడ్డు కనెక్ట్ చేసి ఉండడం అయితే జరిగింది. చాలామందికి ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఒక రెస్టారెంట్ ఏదైనా ఉందా అని చెప్పని ఒక అనుమానం. దీనికి రైట్ సైడ్లో అంటే ఇటువైపు కాకుండా రైట్ సైడ్లో అయితే క్రాస్ రోడ్ రెస్టారెంట్ అయితే ఉంది. చాలామంది పాపం ట్రావెలింగ్ చేసి వచ్చి ఆ ఫ్లైట్లో ఫుడ్ ఎయిర్పోర్ట్లో ఫుడ్ కాకుండా బయట తిందాం అనుకుంటారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో అయితే ఈ ఫ్లైఓవర్కి అవతల సైడ్ మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఇప్పుడైతే రైట్ సైడ్లో ఒక క్రాస్ రోడ్స్ అని చెప్పిన ఒక రెస్టారెంట్ అయితే ఉంది, ఆ ప్రీమియం రేంజ్ అది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఆశిస్తున్నాను. చాలామంది మొగడం కొద్దీ లైక్ అయితే చేయట్లేదు. నా ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.